ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి సీజన్కి సంబంధించి ఇటు మాంజాలు అదే విధంగా పతంగిలు ఎగరేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పతంగిలు కనిపిస్తూ ఉంటాయి, మాంజాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు ఒక దారుణం జరిగింది. అదేమిటి అంటే, ఓ అబ్బాయికి సంబంధించి అటు వెళ్తున్న క్రమంలో ఆయనకి ఓ మాంజా మెడకి చుట్టుకొని ఆయన మెడ కట్టవడం జరిగింది. ఇది మేడ్చల్లోని కీసర దగ్గర జరిగింది. ఇలాంటి ఘటనలు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఈ చైనా మాంజలు. ఈ చైనా మాంజలకు సంబంధించి వాటిళ్లలో వాడే దారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటు మనుషుల ప్రాణాలే కాకుండా కంప్లీట్గా మన జీవనానికి సంబంధించి మన లైఫ్ని కూడా లీడ్ చేసేటువంటి పక్షులు, అదేవిధంగా చిన్న చిన్న పీజియన్స్, పిచ్చుకలు, అవన్నీ పిచ్చుకలతో ఎప్పుడో మాయమైపోయినాయి. అండ్ పీజియన్స్కి సంబంధించి మనం ఎన్నో రోడ్ల మీద పడిపోయి ఉండడం చూస్తాం. కానీ గవర్నమెంట్లు ఇప్పటికే చాలాసార్లు చైనా మాంజలు వాడకుర్రి అని చెప్పినప్పటికీ కూడా మనకు అది శవన పడదాయి. పెడశవన పెట్టేందుకు మనం రెడీగా ఉంటాం. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, నాట్ ఓన్లీ అంటే హైదరాబాద్ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ ఏడైనా సరే ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం గత కొన్ని సంవత్సరాల కిందట చూసుకుంటే ఓ మనిషి చచ్చిపోయింది కూడా. అట్లా చెప్పుకుంటా పోతే చాలామందికి చేతులకు కానివ్వండి, ముక్కులకు కానివ్వండి, ఐస్, మూతులు, చాలామందికి నడి రోడ్డు మీద పోతున్నప్పుడు బండ్ల మీద పోతుంటే పీకలు కట్ అయిపోయి ఉంటాయి. అది మళ్ళీ ఇట్లా మెడలు కట్ అయిపోతాయి, ఈ మన లిప్స్ మీద కట్ అవుతూ ఉంటాయి. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఈ మాంజలకి సంబంధించి అసలు సరఫరానే చేసుకోకుర్రి అంటే దీన్ని నడి రోడ్ల మీద అఫీషియల్గా అమ్ముతున్నారు. ఇంకోటి, ఇండియన్ మాంజాలకి దానికి గల తేడా ఏంటంటే, ఇండియన్ మాంజాలు గట్టి కొడితే ఇట్లా ఇరిగిపోతాయి. కానీ ఎవరైతే ఎగురవేస్తారో అంటే ఎగరేసేటోళ్ళకి కూడా అంటే నా పతంగి తొందరగా కట్ చేయరాదు, నా పతంగిని తొందరగా కట్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా ఉండేటివి తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఆడుకునే ఆ సంక్రాంతి పండుగకు సంబంధించి 2-3 రోజులకి, ఆ 2-3 రోజులకి మనం అందరం ఆడుకుందాం. నేను అసలు ఆడుకోవద్దని చెప్పా. ఎందుకంటే మన పండుగలకి అపోజిట్ వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పండుగకు సంబంధించి ఎవరెవరైతే మాంజాలు కొంటున్నారో, ఇది చైనా మాంజా అయితే నాకు ఇవ్వకు, నాకు ఇండియన్ మాంజానే ఇవ్వు, నాకు మంచి మాంజా ఇవ్వు, తొందరగా తెగిపోయినా పర్వాలేదు అని అనుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్. కానీ దీనికి సంబంధించి ప్రాణాలు పోయేలాగా ఉంటే దాన్ని ఎంటర్టైన్మెంట్లా కన్సిడర్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే పోలీసులు ఇప్పటికే మేడ్చల్ అదేవిధంగా దాని ఆవరణంలో ఉన్న ఇంకొన్ని ప్రాంతాలకి సంబంధించి ఆ ఏరియాకి పక్కనే ఉన్న ఇంకొన్ని ఏరియాస్ పైన కూడా నిఘా అయితే పెట్టారు. ఆల్రెడీ దానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఏంటి, ఎందుకు ఇంకా సరఫరా చేస్తున్నారు, అసలు ఎందుకు ఇంకా అమ్ముతున్నారు, ఈ చైనా మాంజలు ఆపకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మేడ్చల్ పోలీసులు అయితే ఇప్పటికే దాని మీద ఒక నిఘా కూడా పెట్టారు. ఎవరెవరైతే ఈ సంక్రాంతికి సంబంధించి మాంజాలు అమ్ముతూ ఉన్నారో, మాంజాలు అమ్మేటప్పుడు చైనా మాంజాల కావా అని చెప్పేసి ఖచ్చితంగా చూసి వాటికి సంబంధించి చైనా మాంజాలు అయితే కొనకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే ఇంతమంది ప్రాణాల మీదకి వచ్చే బదులు కొద్దిసేపటికి మనం ఎంజాయ్ చేయడానికే కాబట్టి ఎవరికో పోటీ అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా మన ఆరోగ్యాలు కూడా మన జీవితాలు కూడా మనం చూసుకోవాలి. కాబట్టి సంక్రాంతిని అంగరంగ వైభవంగా చేసుకుందాం, కానీ జాగ్రత్తలతో పాటిద్దాం. చైనా మాంజాలు వాడకుండా అదేవిధంగా పేపర్ పతంగులు కూడా వాడితే చాలా మంచి. చాలామంది ప్లాస్టిక్ పతంగులు వాడుతుంటారు. ఆ ప్లాస్టిక్ మళ్ళీ వెళ్ళి కాలువలలో ఎక్కడో కొద్దిగా పడుతూ ఉంటుంది. ఈ 2 విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే, మన పాతకాలంలో కూడా పతంగిలు ఎగరేసిర్రు. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం అడ్వాన్స్ అయినాక అంతే. సో ఈ విషయానికి సంబంధించి అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇంకా జనవరి కూడా రాలేదు. జనవరి వస్తే ఇంకెక్కువ పెరుగుతూ ఉంటాయి పతంగులకు సంబంధించి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.